పశువులకి గడ్డితో పాటు సూపర్ నేపియర్ ఎడ్జులూసన్‌తో పాటు దానాలో అజోలా కలిపి ఏస్తున్నాము. ఈ అజోలా స్పెషాలిటీ ఏమి అంటే దానా ఖర్చు తగ్గిస్తుంది. మనకి కిలోకి ఒక రూపాయి, ₹2 పడుతుంది. దీని మదర్ కల్చర్‌ని ఎక్కడైనా గవర్నమెంట్ ఈ పశువులకు సంబంధించిన దాంట్లలో దొరుకుతుంది. ఇది ఏమంటే ఒకసారి మదర్ కల్చర్ తెచ్చుకొని ఇది సెమీ షేడ్ ఉండాలి. ఇది ఒక నాచు జాతికి చెందిన మొక్క. ఇది సెమీ షేడ్ ఉండాలి. ఇట్లా బెడ్ అన్న చేసుకోవచ్చు. లేదు అంటే ఇది ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే మామూలుగా ఇటుకలతో కూడా మీకు కావాల్సిన దాన్ని బట్టి రోజు అవుట్పుట్ని బట్టి తయారు చేసుకోవాలి. దీంట్లో ఇది రోజు 5 కిలోలు వచ్చేటట్టు మేము తయారు చేసుకున్నాము. సో దీనివల్ల ఏమి అంటే ఉపయోగం ఏంటంటే, ఒకటి ఖర్చు తగ్గుతుంది, 2 అట్ ద సేమ్ టైం మీకు ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. పాలలో ఎక్కువ వెన్న శాతం పెరగడానికి, కుందేల దానా పెరగడానికి, ప్లస్ ఆవులు మంచిగా కావడానికి, పాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇది. ప్లస్ కుందేళ్ళకి కోళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటాయి. ఆవులకు పెట్టేటప్పుడు మాత్రము దీంట్లో పెండ కలుపుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా కడిగి పెట్టాలి. కోళ్ళకి కుందేళ్ళకి మాత్రం అవసరం లేదు. దీని అవుట్పుట్ రోజు వచ్చేసి 5 kgs. మనకి 5 kgsకి అదంటే మదర్ కల్చర్ ఒకసారి తెచ్చుకుంటే 6 months వరకు వస్తుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ. అంటే గడ్డి పెంచుకోవడానికి ప్లేస్ లేని వాళ్ళు, ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు, ప్లస్ దానా పెట్టుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా దీనిని కొద్ది శాతంలో కలుపుకోవచ్చు దానాలో. సో దానివల్ల ఏంటంటే దానా ఖర్చులు తగ్గుతాయి. దీని ఏమి అంటే దీనిలో కింద మట్టి పెండ ఉంటుంది. మామూలుగా అయితే యూరియా వేస్తారు. మేము దీన్ని పెంచడానికి యూరియా వేయకుండా ఫిష్ అమైనో యాసిడ్ వేసినామన్నమాట. ప్రతి వారంకి ఒకసారి నీళ్లు మార్చుకోవాలి. ఒక వారం లేదంటే ఒక 15 రోజులకు నీళ్లు మార్చుకోవాలి. ఒక 6 monthsకి ఒకసారి కల్చర్ని మార్చుకోవాలి. కల్చర్ని మార్చుకుంటే మీకు కంటిన్యూస్గా వస్తుంది. మీ అవసరాన్ని బట్టి దాన్ని బట్టి తొట్టి సైజుని మీరు తయారు చేసుకోవాలి.